హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేజ్రీవాల్‌కు బిగ్ షాక్. లిక్కర్ స్కామ్ కేసులో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అంటూ ఇప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీఎంను తిహార్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం కేజ్రీవాల్ను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇవాల్టితో వారం రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు కేజ్రీవాల్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీ హైకోర్టులో విచారణ అయితే జరగనుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి అయితే కోర్టు భారీ షాక్ అయితే ఇచ్చింది. మొత్తం మీదుగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. దీంతో ఏప్రిల్ 15 వరకు అయితే జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కేజ్రీవాల్ జైల్లోనే ఉండనున్నారు. అయితే మొత్తం మీదుగా కేజ్రీవాల్ని తిహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు సీఎంను తిహార్ జైలుకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.